హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన పరిచయం. నేను మీ ఉమ. ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలండి. ఈరోజైతే శ్రీరామచంద్రుడు హనుమంతుడి మధ్య భక్తి కథ ఒకటి మీతో షేర్ చేసుకోబోతున్నానండి. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు తెలిసినంతలో, నాకు వచ్చినంతలో నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. అంటే వాళ్ళ గురించి తెలియని వాళ్ళకి ఎవ్వరికి ఉండదండి. అందరికీ తెలుసు శ్రీరాముని కథ, మన రామాయణం అందరికీ తెలుసు. కానీ ఈరోజైతే మీతో షేర్ చేసుకోవాలనిపించింది కాబట్టి షేర్ చేసుకుంటున్నానండి. చిన్న కథ చెప్తాను, అది షార్ట్కట్లో చెప్తానండి. ఎందుకంటే పెద్దగా చెప్తే మళ్ళీ వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి నేను చిన్నగా చెప్తున్నాను. అందరూ వినండి. వీడియో అయితే స్కిప్ చేయకండి. ఈ కథ వింటే చాలా మంచిదని అన్నారు కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను, మీకు కూడా మంచి జరగాలని. ఇప్పుడు మనము కథలోకి వెళ్ళిపోదాము. ఒకప్పుడు అంటే అరణ్యంలో వనవాసం చేస్తూ ఉన్న శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణుడు. అంటే అరణ్యంలోకి వెళ్ళిపోతారు కదా శ్రీరామచంద్రుడు, సీతమ్మ వారితో, లక్ష్మణునితో. అక్కడి నుండి హనుమంతుని మధ్యలో జరిగిన చిన్న సన్నివేశం అండి. షార్ట్కట్లో చెప్తాను, వినండి. అరణ్యంలో వనవాసం చేస్తూ ఉన్న శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణుడు ఒకరోజు పెద్ద కష్టంలో పడ్డారంట. ఆ కష్టం ఏందని మీరు గెస్ చేస్తున్నారు? అదేనండి, రాక్షసరాజు రావణాసురుడు సీతమ్మను అపహరించడం. వాళ్ళకి అదే కదా చాలా పెద్ద కష్టం. అక్కడి నుండే కదా రామాయణం మొదలైంది. అప్పుడు ఆయనకు సహాయం చేయడానికి వచ్చిన వాడే మన ఆంజనేయుడు, హనుమంతుడు. హనుమంతుడు మొదటిసారి శ్రీరాముడిని చూసినప్పుడు ఆయన రూపం చూసి ఎంతో ఆనందపడ్డాడంట. వెంటనే ఆయన మనసులో ఇతడే నా స్వామి అని భావించాడంట. హనుమంతుడి భక్తి అంత గాఢంగా ఉండేది. ఆయన జీవితం అంతా శ్రీరాముడి సేవకి అంకితం చేశాడు. శ్రీరాముడు కూడా అంతే కదా, హనుమాన్ చూడంగానే ఇతడే హనుమ అని చెప్తాడు. ఇంకా శ్రీరాముడు సీతమ్మను వెతుక్కోవడానికి వానరసేనను కూడా పంపించాడంట. అందులో హనుమంతుడే ముఖ్యుడు. ఆ వానరసేనకు నాయకుడు హనుమంతుడు అన్నమాట. అక్కడి నుండి లంకలోకి వెళ్ళాలంటే సముద్రం దాటాలి. సముద్రం దాటాలన్నప్పుడు అందరూ చాలా సందేహపడ్డారంట. అమ్మో, ఇంత పెద్ద సముద్రం దాటగలమా అని. కానీ హనుమంతుడు మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చాడు. ఎందుకంటే శ్రీరామునికి అతడు సాయం చేయాలి, అతని మీద ఉన్న అతనికి భక్తి అన్నమాట. అతడు ముందుకు వచ్చి గట్టిగా ఒక్కసారి జై శ్రీరామ్ అని గట్టిగా నినాదిస్తూ ఒక పెద్ద దూకుడు దూకాడంట. దూకి సముద్రాన్ని దాటాడంట. దాటి ఇది ఆయన భక్తి విశ్వాసం వల్లే సాధ్యమైందని చెప్తారు. అతనికి అంత బలం ఉందని అతనికే తెలియదంట, ఆ హనుమకి. ఆ లంకలోకి వెళ్ళి అక్కడి నుండి సముద్రాన్ని దాటి లంకలోకి వెళ్ళిపోయి సీతమ్మ ఎక్కడుందా సీతమ్మ తల్లిని కనుగొన్నాడు. ఆమెకు శ్రీరాముడు ఇచ్చిన ఉంగరాన్ని ఇచ్చి ధైర్యం చెప్పాడంట. అమ్మ తల్లి, భయపడకండి, ఆ శ్రీరామచంద్రుడు త్వరలోనే మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారని ఆ సీతమ్మ వారికి ధైర్యం చెప్పాడంట. చెప్పి అక్కడి నుండి బయటకి వచ్చి ఆ తర్వాత రావణుడి సైన్యంతో యుద్ధం చేశాడంట. వాళ్ళు మాత్రం ఊరుకుంటారా? ఆంజనేయ స్వామి తోకకు నిప్పు అంటించారు కదా, ఆ తోకతో వాళ్ళ లంకనే కాల్చేసి అక్కడి నుండి రావణాసురుడికి బుద్ధి చెప్పి అక్కడి నుండి మళ్ళీ శ్రీరామచంద్రుడి దగ్గరికి వస్తాడు. వచ్చి అక్కడ జరిగిన విషయాలన్నీ శ్రీరామచంద్రమూర్తికి చెప్తాడు. అప్పుడు శ్రీరాముడు హనుమతో ఇలా అంటాడు. చాలా సంతోషించి, హనుమంత, నీ సేవకు నేను ఎలా ప్రతిఫలం ఇవ్వగలను అని అన్నాడంట. అప్పుడు హనుమంతుడు వినయంగా ఇలా అన్నాడంట. ప్రభు, నాకు మీ సేవ చేసే అవకాశం ఇవ్వండి, అదే నాకు పెద్ద వరం అని అన్నాడంట. అంతటి భక్తి వినయం హనుమంతుడిలో ఉండేది. యుద్ధం అయిపోయింది. యుద్ధం తర్వాత శ్రీరాముడు సీతమ్మ వారిని తిరిగి తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ అందరూ చాలా వానరులు కానీ చాలామంది ఉంటారు కదా, వాళ్ళందరూ చాలా సంతోషించారు. శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ వారు కలిసిపోయారని చాలా అందరు సంతోషించి అక్కడ కథ సుఖాంతమైందని ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోతారు. కానీ హనుమంతుడు మాత్రం ఆ శ్రీరాముని పాదసేవలోనే ఉండిపోయాడంట.
నిజంగా ఆ చంద్రుడి మీద అతనికి ఎంత అపారమైన భక్తి కదా! ఎందులోనూ కొలవలేము ఆ భక్తిని నిజంగా. అంత భక్తి మనకు లేదు కానీ కొంచెమైనా జాలి, దయా గుణమైతే ఉంటుంది కదా! ఈ కథ వల్ల మనకు తెలిసిన నీతి ఏంది అంటే నిజమైన భక్తి ఉంటే అసాధ్యం అనేది ఉండదు. వినయం, సేవాభావం మనల్ని గొప్పవారిగా చేస్తాయి. దేవుడిపై నమ్మకం ఉంటే ఏ కష్టమైనా జయించవచ్చు. అందుకే మనకున్న దాంట్లో మన పక్కన వాళ్ళకి ఎవరైనా కష్టం వచ్చినప్పుడు ఎంతో కొంత సాయం అయితే తప్పకుండా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కథ మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కామెంట్ అయితే చేయండి. మీరు కూడా మీ పక్క వాళ్ళు ఎవరైనా కష్టంలో ఉంటే ఏదో మీకు తోచినైతే సాయం చేసి మీ భక్తిని కానీ మీ మంచితనాన్ని నిరూపించుకోండి. ఏమైనా తప్పులుంటే మన్నించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ అయితే నొక్కండి. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ.